హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ పాపులర్ నార్త్ ఇండియన్ వంటకం రాజ్మా చావల్. కావాల్సిన పదార్థాలు: రాజ్మాని తప్పకుండా 12 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన రాజ్మాని కడిగి కుక్కర్లో పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలను ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి పాలు, ఒక కడాయి తీసుకుని 1 టీ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనిద్దాం. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనిద్దాం. వేగాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రాజ్మాని వేసి కలుపుకుందాం. రుచికి సరిపడా ఉప్పు చెక్ చేసుకుని వేసుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న రాజ్మాలో కొంత భాగం తీసుకుని కచ్చాపచ్చాగా స్మాష్ చేసుకుని వేసుకుందాం. ఉడికించిన రాజ్మా నీళ్ళను కొద్దిగా వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ మిర్చి పొడి వేసి కలుపుకోవాలి. ఎండబెట్టిన కొత్తిమీర కరివేపాకు పొడిని వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు 1/2 కప్పు కొబ్బరి పాలను వేసి కలుపుకొని 4 లేదా 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ రాజ్మా చావల్ని వేడిగానే సర్వ్ చేసుకోవాలి. నార్త్ ఇండియన్ స్పెషల్ రాజ్మా చావల్ మీకు గనక నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.